జెడ్పీహెచ్ఎస్ హాలియా పాఠశాలలో 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు సైన్స్లో ఉన్నటువంటి కృత్యాలని ప్రదర్శించడానికి సమావేశమైన పాఠశాల ఉపాధ్యాయులకి, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శైలజ మేడం గారికి, అదేవిధంగా పాఠశాలలోని విద్యార్థులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సైన్స్ అంటేనే ప్రయోగం, ప్రయోగం అంటేనే సైన్స్. సైన్స్ విద్యార్థులుగా మీరు ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు అది నిరూపితమైతేనే మాట్లాడాలి, నిరూపితం కానప్పుడు మాట్లాడకూడదు. దాన్నే శాస్త్రీయ వైఖరి అంటారు, సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటారు. ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగిన విద్యార్థులుగా మీరు ఈ పాఠశాలలో నిర్మితమవుతారు. ఆ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఏర్పరచడంలో ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాల యొక్క ప్రాధాన్యత ఎంతో ముఖ్యమైనది. ఈ సంవత్సరం అకాడమిక్ స్టార్టింగ్ మంత్ అయినటువంటి జూలైలో ఈ సైన్స్ యొక్క ఇంపార్టెన్స్, ఎక్స్పెరిమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకోవడం ఎంతో సంతోషదాయకం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకులుగా మన వెంకరెడ్డి సారు, దాని వెనుక తన యొక్క ఆసక్తి మనకు ప్రస్ఫుటమవుతుంది. కాబట్టి విద్యార్థులు ఇక్కడ చెప్పే విషయాలని శ్రద్ధగా పరిశీలించండి. ఆ సైన్స్లో దాగున్న ప్రిన్సిపల్స్, సూత్రాలని తెలుసుకోండి, నిత్య జీవితంలో అన్వయించుకోండి. ప్రతిదీ కూడా సైన్స్ పరంగా చెప్పేటప్పుడు అది సైంటిఫిక్ ప్రాసెస్కి లోనై నిరూపితమైందనే విషయాన్ని గుర్తించండి. ఈ సమావేశాన్ని గురించి తమ యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు శైలజ మేడాన్ని కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. గుడ్ ఈవినింగ్ టు టీచర్స్. మరి సైన్స్ అనేది ఎప్పుడూ కూడా ఒక 4 గదుల మధ్య క్లాస్ రూమ్లో బోర్డు మీద చెప్పేది కాదు. ఇప్పుడు సార్ చెప్పారు కదా, సైన్స్ ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ వైజ్గా, అంటే మనం తెలుసుకున్న ప్రతి విషయం కూడా నిరూపించాలి. మీకు 8th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఫస్ట్ లెసన్ వాట్ ఈజ్ సైన్స్ అని ఉంటుంది బయాలజీ. సైన్స్ అనేది ఏ విధంగా వస్తుంది, దానికి మనకి ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఏమిటి సైన్స్, ఈ సైన్స్ లో చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ వల్ల మనకి ఏమైనా లాభమైందా, అంటే గతంలో కంటే ఇప్పుడు ఎన్నో మెరుగైన సౌకర్యాలు మనం పొందగలుగుతున్నాం కదా. అప్పుడు కరెంటు లేదని ట్రావెలింగ్కి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఎక్కడో ఉన్న వాళ్ళని కమ్యూనికేట్ చేయడానికి చాలా సమయం పట్టేది కదా. మరి ఇప్పుడు చాలా అవైలబిలిటీలోకి వచ్చేసాయి మనకి సెల్ ఫోన్స్. కూర్చొని మనము అన్నీ చేయగలుగుతున్నాం, అన్ని పనులు ఇంటర్నెట్ ద్వారా మనం ఎక్కడో ఉన్న వ్యక్తులతో మాట్లాడగలుగుతున్నాం, బిజినెస్లు చేయగలుగుతున్నాం. వెళ్ళాలంటే మనకి ఏరోప్లేన్స్ లాంటివి ఇంకా ఫాస్ట్గా ఉన్నటువంటి సౌకర్యాలు వస్తున్నాయి. మన సముద్రం లోపలికి పోగలుగుతున్నాం, ఆకాశం కంటే ఎత్తులో చూడగలుగుతున్నాం. ఇంకా కాకుండా ఈ గ్రహమే కాకుండా మన యూనివర్స్లో ఉన్నటువంటి ఇంకా మన సౌర కుటుంబంలో ఉన్న రకరకాల గ్రహాల మీదకి కూడా మనం రాకెట్స్ పంపించి అక్కడ ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకున్నాం. రీసెంట్గా కూడా మనకి మన స్పేస్ స్టేషన్లోకి మన ఇండియా నుంచి ఒక వ్యక్తిని పంపించడం జరిగింది. 3 వ్యక్తుల యొక్క ఒక టీం. ఎవరు వాళ్ళు తెలుసా మీకు? ఇస్రోకి శుభాంశు శుక్లా అనేటువంటి టీం లీడర్ ఆధ్వర్యంలో ఇంకా 2 కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పటివరకు భారతదేశం నుంచి వెళ్ళలేదు, కొన్ని దేశాల వాళ్ళు వెళ్ళారు. కాబట్టి భారతదేశం కూడా చాలా ముందుగా వెళ్తున్నది. ఇక ఎన్నో రాకెట్స్ని పంపించి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది కూడా తెలుసుకుంటున్నాం. రీసెంట్గా మీకు అందరికీ కొన్ని గ్రూప్స్లో కూడా పెట్టా. మన ప్రధానమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి అంటే స్పేస్ సెంటర్లో ఉన్నటువంటి శుభాంశు శుక్లా తోటి ఆయన కొద్దిసేపు సంభాషించారు. చూసారు ఎవరైనా నేను పెట్టినటువంటి వీడియోని? అలాంటివి చూడాలి. అక్కడి నుంచి కూడా ఒక సందేశం ఇచ్చాడు ఆయన శుభాంశు శుక్లా. మీరు ఎదిగేటువంటి విద్యార్థులు ఎలా ఉండాలి, ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉండాలి, ఇక్కడ ఉన్నప్పుడు ఎన్ని తారతమ్యాలు కనపడుతుంటాయి, నువ్వు నేను, ఆ కలరు ఈ కలరు, ఈ దేశం ఆ దేశం, ఆ ఊరు ఈ ఊరు అని. అక్కడికి పోయిన తర్వాత ఎర్త్ని చూసినప్పుడు ఆయనకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ అంతా వన్నెస్, అంతా ఒకటే, మనం ఎవరం వేరు కాదు,
ఇంత వన్నెస్గా కనపడింది. ఇంకా కూడా ఆయన ఏంటంటే ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం, ఎంతైనా చేయగలుగుతాము మనం తలుచుకుంటే. కాబట్టి విద్యార్థులందరికీ కూడా మీరు గొప్ప గొప్ప కళలు కానీ దాన్ని సాకారం చేసుకుంటూ ఎంత దూరమైనా చేయగలుగుతామని మేము ప్రూవ్ చేస్తాం, మీరు కూడా అదే విధంగా ఉండండి అని చెప్పి అందులో సందేశం ఇచ్చారు. కాబట్టి అలాంటివి తెలుసుకోండి. ఎంత సైంటిఫిక్గా ముందుకెళ్తున్నాము అంటే వాళ్ళందరికీ కూడా చిన్నతనంలోనే ఒక బీజం ఏర్పడుతుంది. అంటే 8th క్లాస్ లెసన్ చెప్పినప్పుడు చెప్తుంటాం మేము, 8th క్లాస్లో సైంటిస్ట్ చేసినటువంటి పని ఏంది, ప్రతి సైన్స్ లెసన్లో కూడా ఒక విషయాన్ని వివరించినప్పుడు ఈ విషయము ఎంతమంది శాస్త్రవేత్తలు ఎన్ని సంవత్సరాల కృషి చేస్తే మనకి ఫలితం వచ్చింది. కాబట్టి ప్రతి విషయాన్ని అలా సైంటిఫిక్ మెథడ్లో చూస్తూ నేర్చుకుంటూ ఉండాలి. అలా ఆలోచన చేసినప్పుడు మనకి కొత్త విషయాలు తెలుసుకుంటాం, ఇంకా కొత్త కొత్త విషయాలు కనుగొనడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకటే విషయం చెప్పేది ఏంటంటే ఎవరు పుట్టుకతో సైంటిస్ట్, వీళ్ళు స్పోర్ట్స్ మెన్, వీళ్ళు ఏమన్నా క్రికెట్ ప్లేయర్ అని పుడతారా? మనం ఎదిగేటువంటి వయసులో తెలుసుకున్న విషయాల మీద ఆసక్తి పెంచుకొని వాటి పరంగా ముందుకు వెళ్ళినప్పుడు మనం ఆ విధంగా అభివృద్ధి చెందుతాం. ఇప్పుడు సైన్స్లో కూడా మీరు చదువుకున్నప్పుడు ప్రతిదీ చెప్పింది వినడం కాదు, ఇది ఎందుకు, ఎలా, ఏమిటి, ఇలాగే ఎందుకు అవుతుంది, అలా ఎందుకు కాదు, ఈ సమస్య వచ్చినలో ఎప్పుడైతే మన బ్రెయిన్లో ఒక ఆలోచన వస్తుందో ఆలోచనకు అనుగుణంగా పరిశోధన చేస్తే మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు కూడా గొప్ప గొప్ప సైంటిస్టులు అయ్యి ఇప్పుడు శుభాంశు శుక్లా లాగా చక్కగా మనకి స్పేస్లోకి వెళ్ళి ఇంకో కొత్త విషయాలు తెలిసి ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త విషయాలు మీరు కూడా తెలుసుకోవాలి, ఇక్కడనే ఆ బీజం ఏర్పడాలని మన వెంకరెడ్డి సార్ కూడా చాలా కష్టపడి మీకు ఎక్కువగా మేము ఇక్కడ పనులు చేస్తున్నాం కానీ సార్ మొత్తం ల్యాబొరేటరీలోనే కూర్చున్నారు. వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఈ వయసులో ఇది ఒక బీజం ఏర్పడినట్టయితే వాళ్ళు చాలా ముందుగా పెద్ద అయ్యేవరకు పెద్ద స్థాయిలోకి వెళ్తారని చాలా కష్టపడి చేశారు. దానికి అనుగుణంగా అందరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కూడా మనకు సహకరించారు. కాబట్టి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. ఈ విద్యా సంవత్సరానికి ఇది ఆది మాత్రమే, మొదలు మాత్రమే. ఇంకా మీకు మంచి మంచి ప్రయోగాలు కూడా చేసి చూపిస్తాం. ఇంకా ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి. మన సైన్స్ ల్యాబ్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది మనది టీఎంసీ స్కూల్. కాబట్టి ఎక్కువ మంది బడికి వచ్చి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడే మీ యొక్క వాతావరణాన్ని ఎంజాయింగ్ కూడా చేయండి. బయట వెతుక్కోమాకండి, ఎక్కడ అక్కడ సంతోషం ఉండదు. పాఠశాలలోనే చాలా సంతోషం ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది. ఇక్కడ ఎంజాయ్ చేయండి, చక్కగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోండి. ఓకేనా? మీరందరూ చక్కగా రాసుకోండి, డౌట్స్ ఉంటే కూడా రాసుకోండి. క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు మళ్ళీ సైన్స్ టీచర్ ద్వారా డౌట్స్ని క్లారిఫై చేసుకుందరు. కొన్నిసార్లు సమయం చూడండి, గవర్నమెంట్ విద్యార్థులుగా మీరు గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నందుకు గర్వపడండి. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, ఎటు తిప్పండి, బ్యాగ్ పెట్టండి, శబాష్ అనుకోండి, మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేసుకోండి. ఇది నిజంగా చెప్తున్నాను. మీరు ప్రైవేట్ స్కూల్లో మీ ఇంటి పక్కన ఉన్న పోతురుగా వాళ్ళకు ఏ ప్రయోగం చేయించబడదు, వాళ్ళు ఒక్క యాక్టివిటీ కూడా చేయరు. వాళ్ళు ఎంతసేపటికి బై హ్యాడ్ మెథడ్లోనే సరే కాంటెంట్ టీచర్లు చెప్తారు, వాళ్ళు బై హ్యాడ్ చేస్తారు, బాగా డ్రిల్లింగ్ చేస్తారు, ఎక్కువ కష్టపడతారు, మార్కులు తెచ్చుకుంటారు. కానీ అసలు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది మీకు మాత్రమే, అది న్యాచురల్గా సహసిద్ధంగా జరుగుతుంది. కాబట్టి గర్వంగా చెప్పండి, మా పాఠశాలలో మేము ప్రతిదీ డిజిటల్ బోర్డులో నేర్చుకుంటున్నాం, వీడియోలు చూస్తున్నాం, యాక్టివిటీ చేస్తున్నాం, ప్రతిదీ క్వశ్చన్ అడుగుతున్నాం, తెలుసుకుంటున్నాం అని గర్వంగా మీరు బయట చెప్పండి. ఓకేనా? సరే, ఇప్పుడు సమయం వృధా అవుతుంది కాబట్టి మన వెంకరెడ్డి సార్కి తను తయారు చేసుకున్నటువంటి ప్రయోగాలు ఒకదాని తర్వాత ఒకటి చక్కగా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తారు. మీరందరూ చూడండి, చూసిన దాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి ఈరోజు రాని వాళ్ళకు కూడా తెలియజేయండి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అయితే మీకు ఒకటి రెండు ప్రయోగాలు ఇప్పుడు క్లాసులో చూపించినాం. నేను పోయే క్లాసులలో వేరే సార్ కూడా చూపించారు. అది ఇవన్నీ జస్ట్ షాంపిలే, జస్ట్ కొన్ని క్లాస్కి ఒకటి రెండు షాంపిల్ ఇక్కడ చూపిస్తాం. తర్వాత మీ బుక్లోనే మొత్తం దాదాపు ఈ సంవత్సరం మీ యాక్టివిటీ బేస్లో అందరు సార్లు చూపిస్తారు. మీరు జస్ట్ ఇక్కడ మీకు ఏంటంటే ప్రయోగాలు ఎట్టుండే ఆసక్తి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ నేను కూడా ఏం చెప్పలే, మీకు ప్రయోగాలు చూపించలే, ఒకటి రెండు ఏం చూపించినాం. కాబట్టి ఈ సంవత్సరం మీకు ఎక్కువ రాబోయే రోజులుగా మేడం చెప్పినట్టు మా ల్యాబ్ ఇంకా మంచిగా అయింది. ఇప్పుడు ఇది చిన్నది, ఫస్ట్ ఈ స్ట్రా ఉంది, ఈ స్ట్రాని ఒక రా
కుదురా అడమల్లి దగ్గర దగ్గర అడమల్లి వస్తే నువ్వు కూడా ఊదమ్మా పట్టుకో అట్టే పట్టుకో అట్టే పట్టరా ఆగు ఇప్పుడు మళ్ళా పట్టు ఇప్పుడు రైట్ అంటే అరే అంటే స్ట్రా పొడుగున్నప్పుడు ఒక సౌండ్ వచ్చింది, పొడుగు తక్కువన్నప్పుడు వేరే సౌండ్ వచ్చిందా? అంటే సౌండ్ పొడుగు పెరుగుతూ ఉంటే సౌండ్ కొద్దిగా కీజు వస్తుంది, తగ్గుతూ ఉంటే అది ఎక్కువ సౌండ్ వస్తుంది. అంటే మన నాడీ తంత్రులు, గొంతులో నాడీ తంత్రులు ఉంటాయి కదా, ఆ పురుషులకేమో కొద్దిగా పొడుగుండి ఆ వాయిస్ కొద్దిగా గట్టిగా వస్తుంది. జెంట్స్కి పొడుగు తక్కువ ఉంటాయి, లేడీస్కి పొడుగు ఎక్కువ ఉండి ఆ వాయిస్ కొద్దిగా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు సౌండ్ చూసినారుగా మీరు, ఫస్ట్ పొడుగున్నప్పుడేమో కొద్దిగా సౌండ్ తక్కువ వచ్చింది, అదే పొట్టుకున్నప్పుడు ఏమైంది సౌండ్ ఎక్కువ రాలే. ఆ విధంగా మనకు 8th క్లాస్లో ఉంది, అది నాడీ తంత్రుల గురించి 8th క్లాస్లో ఉంది, స్వరతంత్రులు, దాని గురించి అక్కడ ప్రయోగం. ఓకే ఒకటి. ఇప్పుడు నేను పట్టుకుంటా. ఇప్పుడు ఇది ఉంది, మాకు చేతితో పట్టుకోకుండా పైకి లేపాలి, దీనికి టచ్ కావద్దు, దానికి టచ్ కాకుండా పైకి లేవాలి. అది చూసిరు ఒకళ్ళిద్దరు. ఏంటి దీని ఏం లేదు, దీని పేరేంది దీని పేరేంది? బీకర్ బీకర్ కానీ లేదా గ్లాస్ కానీ ఏదైనా మనం ఉపయోగించవచ్చు. దానిలో జస్ట్ ఏంది ఒకళ్ళు రారా, ఒక హైట్ ఉన్న హైట్ ఉన్న భయపడద్దు, దారా ఇలా పెట్టు, ఇది అల్ల పెట్టాలి. అటు మళ్ళీ వాళ్ళకై అల్లకాయ మళ్ళీ గట్టిగా 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 ఉదయ నిండా ఉదవా పట్టుకో, మళ్ళా గట్టిగా గాలి పోకుండా పట్టుకో, గట్టిగా గాలి పోకుండా పట్టుకోయా. చేతుని పోయి రూపుగా రూపురా చూసినా చూడండి. పట్టండి. అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ సైన్స్లో ఇది ఒత్తిడి కలిగిస్తుంది. కొంచెం ప్రమాణ ఘన పరిమాణం గల ప్రదేశంపై కలిగే ఒత్తిడిని పీడనం అంటారు. ఇక్కడ ఏమైంది, దీనిలో పీడనం పెరిగి ఇది కదలకుండా చేస్తుంది. దీనిలో ఒత్తిడి వలన ఇది మనకు పైకి రావట్లేదు, అర్థమైందా? అది విషయం. చూడడానికి ఎలా అనిపిస్తుంది? చలో చూడండి, ఇక్కడ వాటర్ పోసినాం మనం, చూసారా మీరు? ఇది 2 వాటరే ఇక్కడ, ఏందిరా ఇక్కడ వాటర్ పోసినాక జస్ట్ చూద్దాం, ఏం కావాలి. సరే వాటర్ ఏమైంది, కలర్ వచ్చేసి ఒకటి వాటర్ అయ్యే కదా, సరే ఏం కావాలి. ఏమైంది ఇప్పుడు పింక్ కలర్ వచ్చింది కదా, మరి పింక్ కలర్ పోవాలంటే మనం ఏంది ఇది, ఇందులో సున్నం నీరు పోసినాం మనం. సున్నం నీటిలో ఫినాప్తలినే 2 చుక్కలు వేసినాం, వేస్తే మనకు రియాక్షన్ ఈ కలర్ వచ్చింది. మరి ఈ కలర్ పోవాలంటే మళ్ళీ ఒకటి ఉంది, దీనిలో యాసిడ్ పోయాలి. మామూలు వాటర్ అది అంతే వస్తాం సార్. ఇప్పుడు మామూలు వాటర్ పోస్తుండ్రు సారు, అంటే మామూలు వాటర్ కూడా అది వస్తుందో చూద్దాం. ఫినాప్తలిన్ ఇప్పుడు సారు కెమికల్ నేమ్ చెప్పాడు, ఏంటి చెప్పండి, ఏ కెమికల్ నేమ్ చెప్పిండు సారు? ఫినాప్తలిన్ అనండి. ఫినాప్తలిన్ అనేది ఇండికేటర్. ఏ కలర్ వచ్చింది? ఇది కలర్ మారలే. అంటే ఇవి ఏమైందంటే ఇందులో ఆ వాటర్లో సున్నం మిక్స్ అయింది, అందుకే నాకు వచ్చింది. ఏమో ఒరిజినల్ వాటరు. అంటే ఫినాప్తలిన్ అనేది సున్నం నీరు, సోడియం హైడ్రాక్సైడ్, అది కాల్షియం హైడ్రాక్సైడ్ సున్నం నీటిలో వేస్తే మనకు పింక్ కలర్ వస్తుంది. ఇది బేస్ అంటుంది, బేస్ అది నార్మల్ వాటర్ అయ్యి, అది దానిలో బేస్ ఇది మళ్ళీ మామూలుగా కావాలంటే మనం ఏం చేయాలంటే యాసిడ్ కలపాలి. చూడండి ఎందులో ఎక్కువ బేస్ ఉంది, ఇది ఎక్కువ బేస్ ఉంది. అంటే తెలుగులో ఏమంటారు బేస్ని?
క్షారం. తెలుగులో ఏమంటారు? క్షారం. ఇంగ్లీష్లో బేస్. ఇప్పుడు దీనిలో ఈ బేస్లో మనం పినాప్తని కలిపినాం. దీనిలో మనం ఏం చేసినప్పుడు నిమ్మకాయ పెంచుతున్నాం. లెమన్ జ్యూస్లో లెమన్ జ్యూస్ చూడండి వచ్చిందా? సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్. కలర్ చేంజ్ అంటే ఇక్కడ ఏమైంది? కలర్ చేంజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు కలర్ చేంజ్ అయింది యాసిడ్. ఇప్పుడు ఏమైంది? అలా యాసిడ్ వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు కొంచెం బేస్ వద్దాం. బేస్ అంటే తెలుగులో ఏమంటారు? బేస్ని క్షారం. ఇప్పుడు మళ్ళీ ఫినాప్తలిన్ ఎక్కువ వేసారు. అది ఎక్కువ వేసారు. ఏది ఎక్కువ వేసినాం? ఇది లెమన్ ఎక్కువ వేసారు. లెమన్ ఎక్కువ వాటర్ పోయండి. లేకుంటే వాటర్ పోయండి. వాటర్ పోతే చేంజ్ అవుతుంది. ఇది వస్తే రావాలి. సున్నా ఇలాగే రావాలి. వస్తుంది చూడండి ఎంత బేస్ అయితే కలర్ చేంజ్ అవుతుంది. చూడండి అంత అంటే లెమన్ జ్యూస్ ఉంది అందులో. ఇప్పుడు కలర్ చేంజ్. మళ్ళీ లెమన్ జ్యూస్ పోయింది. అంటే మనకు బయట ఏది ఆయుర్వేద మందులు వాడతారు. అమ్మేటోళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ దాన్ని రెడ్ కలర్ చూపిస్తారు. నీ రక్తం ఇంత మలినంగా ఉంది, దీన్ని ఇది పోవాలంటే నా దగ్గర ఒక ట్యాబ్లెట్ ఉంది, ఈ ట్యాబ్లెట్ కొనుక్కొని తగ్గుద్ది అంటాడు. ఆ ట్యాబ్లెట్ ఏంది? ఆమ్లం సంబంధించి ఇది యాసిడ్ సంబంధించింది. యాసిడ్ సంబంధించింది. ఇది యాసిడ్ ఎప్పుడైతే కలుస్తుందో అది న్యూట్రల్ అయిపోద్ది. ఇప్పుడు న్యూట్రల్ అయింది. మళ్ళీ అందులో మనం కొంత బేస్ వస్తే మళ్ళీ రంగు వస్తుంది. అంటే ఆ విధంగా మనం బయట వాళ్ళు అమ్ముతారు. ఇది బయట ట్యాబ్లెట్ అమ్ముతారు, ఇది ఆయుర్వేద మూలికాలని. అటువంటి వాళ్ళు ఈ రంగులు చూపించి మోసం చేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర మనం ట్యాబ్లెట్ ఎప్పుడు కొనొద్దు. అదేనా? అది ఒకటి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఎప్పుడైనా చిన్నదాన్ని పెద్దదారిలో తీయటం ఈజీ. మనం బరువు తక్కువ దాన్ని పైకి తీయటం ఈజీ. మరి బరువు ఎక్కువ దాన్ని పైనుండి బరువు ఎక్కువ ఉన్నదాన్ని పైకి తీసుకుపోవటం. మనం బరువు తక్కువదేమో పైన ఉంది, బరువు ఎక్కువ ఉన్నది కింద ఉంది. మరి దీన్ని పైకి తీసుకురావాలంటే దీనికి మనకు సైన్స్లో జస్ట్ చిన్న ప్రయోగం ఏంటంటే రొటేట్ చేసినాం అనుకోండి, ఆ భ్రమణ శక్తి వలన దానికి గతి శక్తి వస్తుంది. దానివల్ల ఇది పైకి వస్తుంది. చూద్దాం. వస్తుందా? చూడండి. రైట్. అది అంటే ఇది సైన్సే. ఇక్కడ ఏమైంది? తిరిగే వస్తువుకు గమనం ఉన్న వస్తువుకు శక్తి ఉంటుంది. ఆ శక్తి వల్ల ఇది పైకి వస్తుంది. ఇది 9th క్లాస్లో ఉంది మనకు. సార్ మైక్ తీసుకొని చెప్పండి. అది ఇంగ్లీష్ టర్మినల్ చెప్పండి. సార్ వంట సోడాలో మనం యాసిడ్ కలుపుతున్నాం. యాసిడ్ కలిపినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది? మంటలు నార్పుద్ది. కార్బన్ డైఆక్సైడ్ మంటలు నార్పుద్ది. ఇప్పుడు దీనిలో పోసినప్పుడు మీకు ఒక గ్యాస్ వస్తుంది. మరి ఆ మంట నార్పేందుకు ఈ గాలికి అయిద్దో కాదు చూద్దాం ఒకసారి. ఇప్పుడు యాసిడ్ ఇది చూడండి. ఇక్కడ ఇప్పుడు గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ చెప్పాలంటే మనం ఇది ముచ్చి సార్ క్యాండిల్ పెట్టే లేదా కొవ్వొత్తి పెట్టే. దీంట్లో ఇక్కడ ఇప్పుడు గ్యాస్ రిలీజ్ అవుతుంది. గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. మరి కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు మంట నారిపోతే చూడండి. చాలా పక్క ముట్టించినాక ఇలా పెట్టాలి. అదే పోతుంది సార్. మళ్ళీ పెట్టు అది పక్క ముట్టి సార్. ఇంకోటి రూమ్లో అయితే కనిపిస్తే మళ్ళీ క్లాస్లో చూపిస్తాం. ఇది వాస్తవానికి ఏదంటే వంట సోడా మా ఇంట్లోనే వాడతాం. ఆ వంట సోడాలో మనం యాసిడ్ కలిపినాం. వంట సోడాలో యాసిడ్ కలిపినప్పుడు మనకు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది మంటలు నార్పుద్ది. అది ఇక్కడ మనం చూపించలేకపోయాం. మరి ఇంకోటి ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా చేయొచ్చు మనం. మా ఇంట్లో సున్నం ఉంటుంది, పసుపు ఉంటుంది, ఉంటుందిరా. ఆ సున్నం పసుపు కలిపినాక ఒక రంగు వస్తుంది. ఆ రంగుతోనే మీరు హోలీ అప్పుడు ఇప్పటి నుంచి ఈ పిచ్చి పిచ్చి రంగులు కొనవద్దు. మీరు ఒక 2 చెంచాల సున్నం,
ఒక 2 చెంచాలు పసుపు కలిపినా అనుకో మీకు 1 లీటర్ కలర్ తయారవుతుంది. ఆ కలర్ మనం పోసుకున్నా కూడా ఏం కాదు, బట్టల మీద పడ్డా కానీ ఉత్తిగా పోతుంది. చూడు మనం ముఖానికి పసుపు పూసుకొని స్నానం చేస్తారు చూసారా. అంటే పసుపు మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటిది ఒక చిన్నది ఇప్పుడు చూపిస్తాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాళ్ళని చూసిరా, ఏమంటారు దాన్ని పారాన్ని ఎట్లా చేస్తారు చూడండి. పార చేసేది కాళ్ళ పారాన్ని ఎలా చేస్తారు అనేది ఇప్పుడు సార్ చూపిస్తారు. ఇగో ఇప్పుడు సున్నం, ఇది ఇప్పుడు సున్నం నీరు, దీనిలో ఇది పసుపు. అంటే మన ఇంట్లో మీరు సింపుల్గా చేసుకోవచ్చు తెచ్చాం. ఇది చూడండి, అంటే కలర్ ఇంకా రావాలి, ఇలాంటి కలర్ వస్తుంది. ఇప్పుడు సున్నా నీరు రై, దీంట్లో మనం కొంచెం పసుపు వేస్తాం. ఇట్లా కలర్ వస్తుంది. మరి మన హోలీ అప్పుడు ఇలాంటి కలర్లు వాడండి మీరు. హోలీలో ఇప్పుడు ఇలాంటి కలర్లు వాడితే మీ ఒంటి మీద పడ్డా, కళ్ళలో పడ్డా, బట్టల మీద పడ్డా బట్టలు ఖరాబ్ కావు. మరి డబ్బులు కూడా చాలా మిగులుతాయి. అర్థమైందా? నెక్స్ట్ రంగు కూడా ఎంత అది దీనివల్ల మనకు ఎలాంటి హాని ఉండదు. ఇప్పుడు మన బయట కొనే కలర్లు కళ్ళలో పడితే కళ్ళు పోయే ఛాన్స్ ఉంటుంది, జుట్టు పడితే జుట్టు ఊడిపోద్ది, బట్టల మీద పడితే మరకలు పోవు. అలాంటివి ఏమి ఉండవు మీకు, ఇక్కడ సింపుల్గా పోతాయి. చూడండి, ఇప్పుడు ఇందులో ఒక 1 రూపీ కాయిన్ పెడుతున్నాను నేను. 1 రూపీ కాయిన్ పెడుతున్నా. ఇప్పుడు దీని మీద కొడితే ఏం కావాలి? అది కింద పడాలి కదా. చూద్దాం మరి, కింద పడతా పైకి పోద్దా. కింది పడుతుందా? కింది పడుతుందా? చూడు లోపలికి పోయింది కదా, చూడండి, పైకి వస్తుంది. పోతుంది చూడండి. కనిపించకూడదు, బయటకు వెళ్తా కానీ చూద్దాం. ఎల్లు బుడ్డాడు, ఎల్లురా బుడ్డాడు, చూడండి, ఎల్లురా బుడ్డ. వెళ్ళింది. అది గట్టిగా చెప్పండి. అంటే ఇదేంది, మన న్యూటన్ థర్డ్ లా, చర్యకు ప్రతిచర్య. మనం పైనుంచి కొడితే కింది నుంచి కొడితే పైకి రావటం, అదే రివర్స్లో. అట్లాగే దానికి ఇక్కడ ఇంకోటి ఉంది మనకు, చర్యకు ప్రతిచర్య, న్యూటన్ 3వ గమనంలో. దీంట్లో 2 బ్యాలెన్స్లు ఉన్నాయి. ఈ బ్యాలెన్స్ని మనం చేస్తే రెండింటి మీద ఒకే రీడింగ్ వస్తుంది. చూడండి, రెండింటి మీద ఇలా 50 వేస్తే అందులో 50 వస్తుంది, అనిపిస్తుంది. ఇందులో 30 వేస్తే 30 వస్తుంది రీడింగ్. చర్యకు ప్రతిచర్య. ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి ఇద్దరు రారా. కింద పడకుండా పట్టుకోవాలి నువ్వు. నువ్వు ఇటు రారమ్మాయి. పోస్తుండ దూరంగా పో. మొత్తం ఊడిపోయాలి, ఊడిపోకుండా చూడు. నీ తలకాయ ఎందుకు గుప్తున్నావు? యాప్లే చాలే. నువ్వు అట్టుకోరమ్మాయి, నువ్వు ఇట్రా, నువ్వు అట్టుకోరమ్మాయి. ఇది పట్టుకోని పో, కింద పడి. నువ్వు ఇట్రా. అడుగు పట్టుకోండి సార్. ఇప్పుడు అదే అటుందా ఇటు ఉంది ఇది. సార్ ఇక పట్టుకోరు సార్, మీరు పట్టుకో నేను ఆడిపోతాను. కొద్దిగా పక్క దగ్గర అమ్మాయి, మీరు పక్క దగ్గర. ఇది బెలూన్ రాకెట్ ప్రయోగం. రైట్. అది న్యూటన్ థర్డ్ లా, చర్యకు ప్రతిచర్య. బెలూన్ల నుంచి గాలి వెనుకకు రావడం చర్య అయితే, బెలూన్ ముందుకు వెళ్ళడం ప్రతిచర్య. చూడండి, ఇప్పుడు ఎలాంటి పురి లేనటువంటి, ముట్టలు లేనటువంటి ఒక దారం తీసుకొని దానికి ఒక స్ట్రాను
తొడిగాడు సారు. ఇది అందరికీ తెలుసు, కాకపోతే దీన్ని రెడీ చేయడం చాలా ఇంపార్టెంట్. సార్ ఎంతో కష్టపడి చేశాడు. ఆ స్ట్రాకు టేప్ అంటించాడు. ఈ బెలూను ఇప్పుడు టేప్ తోటి అంటించబడుతుంది. ఎప్పుడైతే సారు ఆ చేలి తీశాడో అందులో నుంచి గాలి బయటికి వెళ్తుంది. అప్పుడు ఆ బెలూన్ అనేది ముందుకు వెళ్తుంది. చూడండి ఒకసారి అందరు కొట్టండి. గ్లాసులో నీరు పోసి పేపర్ పెడితే నీరు ఆగుతాయి, తెలుసా మీకు? తెలియదా? చూద్దాం. ఇంకా పైన చాలు. చూడండి కొట్టండి. జల్లి. ఇప్పుడు జల్లి పెట్టినాం. ఒక్క నిమిషం, ఆ పేపర్ తీసాను. పేపర్ తీయాలి. తీస్తాం పేపర్. చూడండి జల్లి. అంటే ఇందాక పేపర్ ఉంది, పేపర్ ఉన్నప్పుడు ఉంటుంది సరే, అది ఎందుకో గాలికి ఉండలేదు. ఇప్పుడు ఇది జల్లి, ఇలా నీళ్ళు పోసి వెళ్ళిపోద్ది. అంటే జల్లి నీళ్ళు జల్లి కనబడుతుందా మీకు? నీళ్ళు ఇళ్ళ పోస్తే వెళ్ళిపోతాయి. మరి అయినప్పుడు మనం ఎప్పుడైతే ఆ గ్లాసు పెట్టినామో ఆ వాటర్ ఒక లేయర్ ఏర్పడుతుంది పైన. ఆ లేయర్ ఏర్పడి మనకు నీళ్ళు బయటకు రాకుండా ఆపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మీకు ఉదాహరణ, ఒక బస్తా ఉందనుకోండి, బస్తా చిన్న బెజ్జం పడితే కొద్దిగా 2 నీళ్ళు ఒడ్లు ఆరిపోయి తర్వాత మళ్ళీ ఆగిపోద్ది. అంటే ఒక జస్ట్ ఒక లేయర్గా ఏర్పడి అక్కడ ఆగిపోద్ది. ఇంకొకటి వాటర్తోనే ప్రయోగం. ఇప్పుడు ఈ గ్లాసులో నేను కాటన్ పెడుతున్నా. ఇలా కాటన్ పెట్టి నీళ్ళలో ముంచుదాం. మరి ముంచినప్పుడు ఏం కావాలి? కాటను తడిచిపోవాలా? తడవాలి కదా. చూద్దాం అది తడుస్తుందా తడవ చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి కాటన్ ఉంది. ఇప్పుడు నీళ్ళలో ముంచిన చూడండి గ్లాస్ మునిగింది లేండి. మునిగింది, గ్లాస్ మునిగింది. ఇక్కడ గ్లాస్ పోయింది, పత్తికాడికి పోయినాయి. మరి పోయినా కూడా ఇది తడవలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇట్లా ముంచానుకో తడిచిపోద్ది. ఇట్లా ముంచినప్పుడు తడవదు. ఎందుకంటే ఇందులో గాలి ఉంటుంది, ఇందులో ఎయిర్ ఉంటుంది. కాబట్టి ఆ ఎయిర్ పొరలాగా ఏర్పడి నీటిని దాని దగ్గరికి పోయింది, మధ్యాహ్నం ఆపేస్తుంది. ఇది మన ఎలా 7th ఉంది, 7th క్లాస్ ఉంది. ఓకే. ఇప్పుడు ఇంకొకటి, ఒక్క నిమిషం. అరే మీ ఇంటికాడ దిష్టి తీస్తారు చూసినారు ఎప్పుడైనా? ఏం చేస్తారా? ఇప్పుడు కొట్టండి. ఇప్పుడు నీళ్ళు వస్తాయి చూడండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏమైంది? మా ఇంటి దగ్గర మా అమ్మమ్మ కానీ అమ్మలు తీయకపోవచ్చు, అమ్మమ్మలు తీస్తారు. దిష్టి అని ఏం చేస్తారు? మసి కూడా కాల్చి ఒక్కటే వేసి అలా పోస్తారు. సర్రు అని నీళ్ళు లోపలికి పోతాయి. ఎంత సౌండ్ వస్తే అబ్బో అంత దిష్టి తగ్గినారు అంటారు. వాస్తవానికి అది కాదు. ఇక్కడ ఏమైంది? మనం మంట మండించిన అందులో ఆక్సిజన్ బర్న్ అయిపోద్ది, ఆక్సిజన్ అయిపోద్ది. అలా ఖాళీ ప్రదేశం ఏర్పడతాయి. ఖాళీ ప్రదేశం ఏర్పడినప్పుడు ఆ నీళ్ళు మొత్తం అందులో పోతాయి. అందులో పోయి మనకు ఇది ఏంది చూడు, మొత్తం అలా గ్యాస్ మొత్తం ఫామ్ అయిపోయింది. అలా ఈ నీళ్ళు అలా పోయినాయి. ఇది రాదు అంత ఈజీగా, గట్టిగా స్ట్రైక్ అయిపోద్ది. అదేనా దిష్టి తీస్తాం అనేది అది నమ్మకమైనది కాదు. అది నమ్మొద్దు. దాన్ని దిష్టి తీస్తారంటే మీరు ఎప్పుడు ఇంటి దగ్గర నమ్మొద్దు. దిష్టి తీస్తారనేది నమ్మకుండా ఉండండి. అది చూడండి ఎంతసేపు వెళ్తుంది చూడండి ఒకసారి. వెళ్తుంది కదా కాసేపు అయితే అది కాసేపటికి దానికి ఆక్సిజన్ కావాలి. ఇప్పుడు 3 క్యాండిల్ పెట్టి చూద్దాం. 3 ఎత్తు సార్. ఇప్పుడు పెట్టు. కొట్టండి. ఆగవా, 3 క్యాండిల్స్ వెళ్తాయి చూడండి ఒకసారి. ఒకటి ఆరిపోయింది చూడండి, 2 ఆరిపోయినాయి. 3 ఆరిపోయిందా? ఎందుకని? చూద్దాం. తక్కువ ఆక్సిజన్ తీసుకుంటా, తక్కువ ఎత్తులో ఉంది, దాని ఏరియా ఎక్కువ ఉంది, దాని ఏరియా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇది కూడా పోయింది చూడండి ఇక్కడ. అరే మీకు ఒక విషయం ఏంటంటే, మనకు ఫైర్ యాక్సిడెంట్ అయితే చూడండి, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు
ఏంది అక్కడ మంటకు ఆక్సిజన్ అయిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ పై ప్రదేశంలో ఏర్పడుతుంది, కింది ప్రదేశంలో ఆక్సిజన్ ఉంటుంది. ఎప్పుడైనా మనం ఫైర్ యాక్సిడెంట్లో ఇరుక్కున్నప్పుడు కిందంగా పాక్కుంటూ పోవాలి, నిలబడిపోవద్దు. పాక్కుంటూ పోతే మనకు కింద ఆక్సిజన్ దొరికి ఇంకొక 5-10 నిమిషాలు బ్రతుకుతాం. అదే నిలబడిపోయినాం అనుకోండి, పైన మాకు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, దానికి గాలి తాగక మనం చచ్చిపోతాం. అంటే ఎక్కువ శాతం ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్లు అయినప్పుడు ఆక్సిజన్ అందాక చనిపోయేటోళ్ళు ఎక్కువ, కాలిపోయి చచ్చిపోయేటోళ్ళు తక్కువ ఉంటారు. అంటే అది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్లు అయితే కవరుకోవద్దు. అయినప్పుడు మనం కిందగా వంగి పోవాలి, పాక్కుంటా పోవాలి, నిలబడిపోవద్దు. ఇక్కడ మీరు చూసారు కదా, పెద్ద క్యాండిల్ ముందు ఆరిపోయింది, రెండోది తర్వాత ఆరిపోయింది, మూడోది ఇంకా లేట్గా ఆరిపోయింది. అంటే ఆక్సిజన్ కింది లెవెల్లో ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా మీరు గ్రహించాల్సింది. ఓకేనా? సార్ చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ అర్థమైందా? అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మనం ఎలా పోవాలి? నేల మీద పాకుండా పోతే మీరు బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వంట సోడా వేసినాం. ఏమేంద్రా? బేకింగ్ సోడా కెమికల్ నేమ్ సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్. తర్వాత దీనిలో మనం కొంత ఫుడ్ కలర్ వేయచ్చు, పసుపు వేయచ్చు, ఏదైనా వేయచ్చు. ఇక్కడ ఫుడ్ కలర్ సో ఎన్ని కలర్స్ అయినా వేసుకోవచ్చు. మళ్ళా దీనిలో ఏం వేసినా వంట సోడా, ఫుడ్ కలర్ వేసేసి ఇందులో యాసిడ్ పోస్తున్నాం. చూడండి, ఇక పోసినప్పుడు ఇక్కడ అందులోకి వెళ్ళి మంత్రాలు చేస్తుండు సారు. పైకి రావట్లేదే, బయటికి పొంగాలి. వల్కనం చూడండి, పొంగిపోతుంది చూడండి. వాల్కనోస్ అగ్నిపర్వతం వచ్చింది. అంటే ఇది అగ్నిపర్వతం బ్రద్దలవటం. అంటే మనం ఒక పుట్టలాగా తయారు చేసి దాంట్లో కెమికల్ పోసాం అనుకోండి, పైకి వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు మనం సైన్స్ ఎగ్జిబిషన్లో మనం పెట్టుకోవచ్చు ఇలాంటి. అదేదా దీనిలో కలిపి ఏం లేదు, వంట సోడా, యాసిడ్. ఆ రెండింటి నుంచి ఇందాక ఏదో వాయువు వస్తుందని చెప్పిన, ఏ వాయువురా? కార్బన్ డైఆక్సైడ్ వాయువు రిలీజ్ అయింది. అదేదా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది. చూద్దాం. అగో దయ్యం నాకు గడపడుతుందిరా, నాకు గడపడుతుంది. చూద్దాం, దాన్ని మేత పెడుతున్నా. అద్దా వచ్చింది, రైలుకు వచ్చింది. పట్టుకున్నా అలాగే పోయింది. చూడు, లావ్ అవుతుంది. చెట్టు మీద చచ్చిలా పోయింది, కనబడదా? దాన్ని బంధించిన ఏదిరా ఇలా బంధించిన దయ ఉంది. చూడు, ఇళ్ళకు పంపించిన లావ్ అవుతుంది. అది పెరుగుతుంది. ఇట్లే వస్తుంది. దీన్ని బయటకు పంపిస్తే మళ్ళీ మిమ్మల్ని పట్టుకుంటా. అంటే వాస్తవానికి దయాలు లేవు, అర్థమైందా? చెప్పినా కదా, ఇది వాస్తవానికి ఏంటంటే మంత్రగాళ్ళు ఏం చేస్తారు, చెత్తపాటు చేస్తున్నారు ఊర్లలో. వాళ్ళు ఏం చేస్తారు, మన ఇంటికి వస్తారు, మీ ఇంట్లో దయ్యం ఉంది అది అని మనకు చెప్తారు. చెప్పినప్పుడు మనం నమ్ముతాం. నేను పూజ చేస్తా, పట్టుకుంటా అంటాడు అని. వాళ్ళు కొన్ని కెమికల్స్ కలిపితే అది లావ్ వస్తుంది. వచ్చేవాడికి దయ్యాన్ని పట్టుకొని పోయినా వెళ్ళిపోతాడు, మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. కాబట్టి ఎప్పుడైనా దయ్యాలు భూతాలంటే మీరు నమ్మొద్దు. దయ్యాలు భూతాలు లేవు, అదేదా? గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇది అరే కార్బన్ డైఆక్సైడ్ ఇది మన ఇది చల్లగా ఉండేది. పట్టుకోరు, ఒకళ్ళు పట్టుకొని చూడరా ఎట్లుందో. పట్టుకోరా పట్టుకొని ఎట్లుంది చూడు, చల్లగా ఉంటుంది. పట్టుకో ఏం కాదు, పట్టుకో. ఎట్లుందిరా? ఎట్లుంది? చల్లగా ఉంది. ఇది కన్జర్వేషన్ ఆఫ్ లా 9th క్లాస్లో ఉంది. చర్య జరగకముందు, చర్య జరిగిన తర్వాత వాటి యొక్క ద్రవ్యరాశి మొత్తం సమానం ఉండాలి.
ఇప్పుడు దీన్ని కొలిచాం అనుకో ఇల్లోంచి ఏం పోలే. ఇది ఇది పట్టుకోండి, ఇది ఇందాకలా ఇది పట్టుకోండి, ఇది ఇందాక పట్టుకోరి ఇందాక పట్టుకో చూపి. అది ఎట్లుంది? అది ఇది చల్లగా ఉంది. సైలెన్స్. ఇదేమో ఉష్ణగ్రాహక చర్య, ఎండోథర్మిక్ ఎక్స్ట్రోథర్మిక్. ఉష్ణగ్రాహక చర్య, ఉష్ణమోచక చర్య. ఒకటే ఉష్ణాన్ని విడుదల చేస్తుంది, ఒకటి ఉష్ణాన్ని గ్రహిస్తుంది. అదా చెప్పండి. దీనిలో ఏంది మనకు? ఇది 10th క్లాస్లో ఉంది. ఇది ఒక పరీక్ష నాళికలో కోనికల్ ప్లాస్కురా, దాంట్లో జింకు ముక్కలు తీసుకొని సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపినాం. Zn + HCl ఆ రెండు కలిసి ZnCl2 + హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. దాంతోపాటుగా ఉష్ణం అనేది వెలువడుతుంది. ఇది 7th క్లాస్ వాళ్ళకు ఉందిరా. ఇది 7th క్లాస్లో చూడండి. ఇప్పుడు ఏంది? గుడ్ కండక్టర్ ఆర్ బ్యాడ్ కండక్టర్? అరే గుడ్ కండక్టర్ లైట్ కనబడుతుందా మీకు? చూడండి కనబడుతుంది, లైట్ కనబడుతున్నారా? సార్ చాకు పట్టుకోండి సార్. అరే ఇది విద్యుత్ వలయం, దాంట్లో ఏమున్నాయి? బ్యాటరీ, వైర్లు, చూడండి ఎల్ఈడి బల్బు. ఈ చాకు పెట్టినప్పుడు వెలుగుతుందా? ఈ పిడి కాడ పెడితే కదా మళ్ళా. అంటే ఇది విద్యుత్ వాహకం, ఇది కండక్టర్. ఇట్స్ నాట్ కండక్టర్. కండక్టర్స్ వెలగకపోతే అది ఇన్సులేటర్. ఓకేనా? నిమ్మకాయ వెలగదు. వెలిగిందారా? వెలగదు. ఇప్పుడు అంటే మనకి గాజు కూడా వెలగదు. చూడండి ఇక్కడ చూడండి, ఇది పట్టుకోండి సార్. ఇక్కడ ఐరన్ వెలుగుతుంది చూడండి. ఇక్కడ ఐరన్కి వెలుగుద్ది. అటు పెట్టు. ఎల్ఈడి పెట్టాం ఎందుకంటే అది చిన్న విద్యుత్ ప్రవాహాన్ని కూడా చూపిస్తుంది. ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్. లైట్ వచ్చినారా? ఇది చూసారా సార్ ఎంత కష్టపడి అన్ని చేశారు. ఇక్కడ అంటే లిక్విడ్స్ లో కొన్నిట్లో వస్తుంది. ఆ ద్రవాల్లో H+ అయాన్లు ఉంటే ఇప్పుడు ఇంకా మీకు దాంట్లో విద్యుత్ అనేది వెలుగుతుంది. ఇలా చక్కెర ఆల్కహాల్ ఉన్నప్పుడు వెళ్ళదు సార్. అప్పుడు చక్కెర చేద్దాం, టైం లేదు. అయితే ఇదేముంది, ఇది ఎంత అంతకుముందు మందార పువ్వు పూసిన కాబట్టి ఇది ఎరుపు రంగులోకి వచ్చింది అన్నట్టు. నేను 7th క్లాస్ వాళ్ళు చెప్పినా. ఈ మందార పువ్వు పూసిన పేపర్ యాసిడ్స్ ఏమో ఆరెంజ్ కలర్ లోకి మాట్లాడి అదే బేస్. ఇది చూడండి, యాసిడ్ పోస్తుంది సార్, ఇది చూడండి ఆరెంజ్ కలర్ లో మారింది. అదే బేస్ అయితేనేమో బ్లూ కలర్ లోకి బేస్ కాబట్టి బేస్ డ్యూయల్ ఇండికేటర్ గా పనికొస్తుంది ఇది. బేస్ పోదా? ముందు చాలా ముందు దాంట్లో చూడండి బ్లూ కలర్ లో మారింది. ఓకే సార్, ఇదేందిరా? ఇది అద్దం, ఇది అదనా? ఇది ఫ్లెక్సిబుల్ అద్దం ఇది. అయితే ఇది మామూలు మిర్రర్. మీ ముఖాలు కనబడలేండి, అంతా వాడిపోయారు. ఇప్పుడు అంతా వాడిపోయారు, మంచి కనబడు. అయితే ఇప్పుడు చూడండి, ఇట్లా వచ్చినప్పుడు సన్నగా కనబడుతుంది ప్రతిబింబం. ఇది కుంభాకార కాన్వెక్స్. ఇది ఇప్పుడు ఇట్లా లోపలికి వచ్చినప్పుడు దర్పణం. కాన్కేవ్. కేవ్ అంటే గోళం. ఇమేజ్ చూసుకోండి, పెద్దగా తలక్రిందులు వస్తుంది. ఇది ఇప్పుడు ఆగి